హాయ్ అందరికీ. ఇవాళ సొరకాయ పల్లీలు కూర చేస్తున్నానండి. అందుకోసం మొదట కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి వేసిన తర్వాత బాగా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఆనియన్స్ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు పొడి వేసిన తర్వాత బాగా కలయబెట్టి ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. ఇలా కలయబెట్టుకున్న తర్వాత మగ్గేందుకు ప్లేట్ పెట్టి ఒక 5 minutes వరకు మగ్గించుకోవాలండి. ఇలాగ బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కారపొడి వేసుకోవాలండి. బాగా కలయబెట్టి కారపొడి వేసుకున్న తర్వాత ఇలాగా కారపొడి వేస్తున్నానండి. ఇప్పుడు కారపొడి వేసిన తర్వాత కలయబెట్టేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత బాగా కలయబెట్టుకున్న తర్వాత సొరకాయలు ఉడకాలి కదండి, ఉడికేందుకు వాటర్ పోసుకోవాలండి. ఉడికేంత వాటర్ పోసుకొని మొత్తం కలయబెట్టుకొని ఉప్పు సరిపోయిందని చూసుకొని మళ్ళీ కూడా మూతపెట్టి మగ్గించుకోవాలండి ఒక 10 minutes. ఇలాగ మూతపెట్టి 10 minutes మగ్గిన తర్వాత ఆల్రెడీ పల్లీలు వేయించుకొని మనం పొడి చేసి పెట్టుకోవాలండి. ఆ పొడిని వేస్తున్నానండి, పల్లీల పొడి. దానికి తగినట్టు పల్లీల పొడి వేసేసి మళ్ళీ కళాయి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా వేసానండి. ఇలాగ కళాయి పెట్టిన తర్వాత మళ్ళీ 2 minutes మూతపెట్టి మగ్గించుకోవాలండి. ఇలాగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ సర్వ్ చేసుకోవాలండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తేనండి.